హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కజ్జికాయల రెసిపీని చూపించబోతున్నాను. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యము, ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ఇందుకోసము ముందుగా ఒక బౌల్లోనికి 1 కప్పు వరకు పేని రవ్వను తీసుకోవాలి. ఇందులోనికి చిటికెడు ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్ లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అంతా పిండికి పట్టే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేస్తూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నార్మల్ గా కజ్జికాయలని గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ ప్రిపేర్ చేస్తుంటారు. నేను చెప్పిన విధంగా ఒకసారి పేని రవ్వతో ట్రై చేయండి, ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. పిండిని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. 2 ఎండు కొబ్బరి చిప్పలను తీసుకొని సన్నగా ఉండే వైపు తురుముకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ నుంచి 2 స్పూన్ల వరకు నీటిని వేసుకొని అందులోనికి జీడిపప్పు, బాదం పప్పు పీసులను వేసుకొని వేయించుకొని 2 స్పూన్ల గసగసాలను వేసుకోవాలి. తురుముకున్న 1 కప్పు ఎండు కొబ్బరిని వేసుకొని 2 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్ మీద వేయించుకొని చల్లారిన తర్వాత బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనికి డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్, మాత్రమే వేసుకుంటే చాలా బాగుంటాయి. 1/2 కప్పు పౌడర్ షుగర్ ని వేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుముకు 1/2 కప్పు పౌడర్ షుగర్ అయితే సరిపోతుంది. కొద్దిగా ఇలాచీ పౌడర్ ని వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న పేని రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ప్రెషర్ ఇస్తూ బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకు పూరి అనేది అంత బాగా వస్తుంది. పిండి హార్డ్ గా అనిపిస్తే చేతికి తడి అంటుకొని లేదా ఆయిల్ అంటించి కానీ మర్దనా చేసుకోవచ్చు. చిన్న చిన్న బాల్స్ గా పిండిని చేసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఏదైనా షార్ప్ గా ఉండే మూతను తీసుకొని రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనం చేసుకున్న కజ్జికాయలన్నీ కూడా ఒకే షేప్ లో వస్తాయి. ఒత్తుకున్న పూరిని తడి కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల పూరికి ఉన్న పొడి పిండి అంతా వెళ్ళిపోయి సైడ్స్ అనేది బాగా లాక్ అవుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్లన్నిటిని కూడా ఒత్తేసుకోవాలి. మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. సైజ్ తో పని లేదు అనుకునే వాళ్ళు కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. పూరిని తడి క్లాత్ పైన అయినా వేయొచ్చు, లేదంటే సైడ్స్ అన్ని కూడా తడి చేసుకొని అయినా చేసుకోవచ్చు. సైడ్స్ అన్ని బాగా లాక్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకొని పొడి అంతా కూడా ఆయిల్లోనికి వెళ్ళిపోయి ఆయిల్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. చేసుకున్న కజ్జికాయలన్నీ ఒక ప్లేట్ లో ఉంచుకొని తడి ఆరిపోకుండా ఉండడం కోసము ఒక క్లాత్ ని కప్పి ఉంచుకోవాలి. అల్లి పెట్టుకున్న కజ్జికాయలను వేడిగా ఉండే ఆయిల్లోనికి వేసేసుకోవాలి. ఆయిల్ మరీ ఓవర్ హీట్ కాకుండా చూసుకోండి. ఫ్లేమ్ ను హై టు మీడియం లో ఉంచుకొని కజ్జికాయలను అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటే ఒకసారి వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ప్రతి వీడియోను ఎంజాయ్ చేయగలుగుతారు. ఎలా వచ్చిందో ఒక కజ్జికాయని చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.